చెరసాల నాయకుడు రక్షణ గురించిన అవగాహన కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే ఈ సంఘటనలు జరిగినాయో చెరసాల నాయకుడు చదువుతున్నాడు, రక్షణ పొందడానికి నేను ఏం చేయాలి అని అడిగాడు. అంటే రక్షణ అంటే ఏంటో, రక్షణ పొందాలంటే ఏం చేయాలన్న ప్రశ్న అడగాలన్న ప్రశ్న ఎందుకు వచ్చింది అంటే, దైవజనుల యొక్క ప్రార్థన, వారి కీర్తనలు అతను ఆ విధంగా ఆలోచింపజేశాయి. ఖైదులో ఉన్న తన వారిని దేవుడు తృణీకరించలేదు. ఒకవేళ నువ్వు సత్యం కొరకు శ్రమ అనుభవిస్తున్నప్పుడు లేదా ఇబ్బందులు అనుభవిస్తున్నప్పుడు, ఒక చెరసాల్లో ఉంచబడినప్పుడు అందరూ నేను తృణీకరించచ్చేమో, కానీ దేవుడిని తృణీకరించట్లేదు. ఆ శ్రమను తన మహిమ రాజ్య విస్తరణ కోసం దేవుడు వాడుకొనబోతున్నాడు. ఆమేన్. ఈ రోజు నువ్వు ఎదుర్కొంటున్న నింద, నువ్వు ఎదుర్కొంటున్న అవమానాన్ని దేవుడు తన పర్పస్ కోసం, తన ఉద్దేశం కోసం ఆయన వాడుకోవడానికి ఆయన ఎప్పుడు సామర్థ్యం కలిగిన వాడు. నమ్ము ప్రియ దేవుని బిడ్డ, నీ దేవుడిని తృణీకరించట్లేదు. మనుషులు నేను తృణీకరించేశారేమో, మనుషులు నేను డిస్పైజ్ చేశారేమో, రిజెక్ట్ చేశారేమో, కానీ దేవుడు ఎప్పుడు నేను రిజెక్ట్ చేయట్లేదు. హీ యాక్సెప్టెడ్ యూ. ఆయన అంగీకరించాడు. ఆయన తన బిడ్డగా నేను చేసుకున్నాడు కాబట్టి అదే గుర్తింపుతో ఈ లోకంలో బ్రతుకు. బలమైన కార్యాలు దేవుడు నీ ద్వారా జరిగిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దరిద్రుల మొర ఆలకించే దేవుడు, ఎవరైతే అవసరాల్లో ఉన్నారో, ప్రతికూలతలు ఉన్నారో, వారు మొరపెట్టినప్పుడు శ్రద్ధగా వింటానని వాగ్దానం చేశాం. ఖైదులో ఉన్న తన వారిని దేవుడు తృణీకరించలేదని వాక్యంలో మేము చూశాం. నీ కొరకు ఎవరైతే మా ప్రియులు శ్రమను అనుభవిస్తున్నారో